దేశంలోనే ఒక పెద్ద స్కామ్ బయటపడింది. అదాని ఆంధ్రప్రదేశ్ అప్పుడు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారితో చేసిన డీల్ ఎంత కరప్షనో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి తేటగా బయటపడింది. కానీ ఎందుకు ఆ డీల్ను వారు క్యాన్సిల్ చేయట్లేదు? ఆ డీల్ ద్వారా 1,00,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా నష్టం వస్తుంది? 300 రూపాయల కరెంటు బిల్లు కట్టిన వాళ్ళు ఈరోజు 1000 రూపాయల కరెంటు బిల్లు ఎందుకు కడుతున్నారు? ఏ ఒత్తిడితో పవన్ కళ్యాణ్ దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు? దేశంలో బీజేపీ గవర్నమెంట్ ఉందంటేనే పవన్ కళ్యాణ్ మహిమని నాగబాబు మాటికి బ్యాక్ బోన్ లా ఉన్నాడు అంటాడు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు తిట్టి ఇప్పుడు అదే డీల్ వాళ్ళలా కంటిన్యూ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు అంటే కోర్టు కేసులు ఉన్నాయి, మళ్ళా జైలుకి వెళ్తారు, సెంటర్ ఏం చెప్తే అది చెయ్యాలని ఆయనకి తెలుసు. మరి పవన్ కళ్యాణ్ నాకు మంచి ఇమేజ్ ఉంది, నేనేం చెప్తే అదే మోదీ గవర్నమెంట్ చేస్తారు అన్నప్పుడు ఇంతవరకు పవన్ కళ్యాణ్ మోదీ గవర్నమెంట్ చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేయించి జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్ల అవినీతి ఉంది అన్నప్పుడు ఆ డీల్ ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? అంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ తోడు దొంగలని తెలుసు. అసెంబ్లీలో తిట్టుకుంటారు, కొట్టుకున్నట్టు ఉంటారు, బయటకు వచ్చి ఏకంగా డీల్స్ చేసుకుంటారు. అందుకనే సిబిఐని ఎంక్వైరీ చేయమని నేను నిన్న డిమాండ్ చేశాను. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు ఇమీడియట్ గా ఇన్వాల్వ్ అయ్యి దేశ ఇమేజ్ ప్రపంచమంతటా రక్షించకపోతే కొన్ని వందల వేల కంపెనీలు మన దేశాన్ని నమ్మవు, మన దేశానికి ఇన్వెస్ట్మెంట్ రావు, ఉన్న ఇన్వెస్ట్మెంట్ చైనా లాంటి ఇతర దేశాలకు వెళ్ళిపోతాయి. తద్వారా ఇర్రిపేరబుల్ డ్యామేజ్. ఎందుకంటే అదానీ డీల్ హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల అవినీతి అని స్టాక్స్ అని కొలాప్స్ అయిపోవడం మనం చూసాం. అంటే దాదాపు $80 బిలియన్. అంటే మన దేశంలో ఎన్ని $1 ట్రిలియన్ అవినీతి జరుగుతుందో ఒక్క బిజినెస్ 80 బిలియన్, ఒక్క బిజినెస్ డీల్ 110 బిలియన్, ఒక్క బిజినెస్ డీల్ 130 బిలియన్స్. అంటే 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 100 బిలియన్ అంటే 8 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు. రాష్ట్ర బడ్జెట్ కేవలం 2 లక్షల కోట్లు మాత్రమే. సో కనుక ఈ దేశ ఇమేజ్ ప్రొటెక్ట్ చేయడానికి, బిజినెస్ కాపాడడానికి తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. లేని పక్షాన సిబిఐ ఇమేజ్ కూడా సర్వనాశనం అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కేటీఆర్ అన్నది చాలా చిన్న అవినీతి, 50 కోట్లు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఒకే ఒక డీల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అవినీతి. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు 1750 కోట్ల అవినీతి. యుఎస్ కోర్టులో రుజువైంది. అదానీ ద్వారా, అదానీ గ్రూప్ లో ఉన్న వారందరూ ఇండైట్ అయ్యారు అన్నప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాదు కదా ఇక్కడ డీల్ మేకరు, పవన్ కళ్యాణ్ కదా. ఏమనంటే నా ద్వారా దేశమే నడుస్తుంది అంటాడే, మరి నీ ద్వారే కదా ఇప్పుడు అదానీ డీల్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని తెలిసి మీరు ఎందుకు ఈ డీల్ ని నేను మాట్లాడిన తరువాత ఇప్పుడు క్యాన్సిల్ చేస్తారు? చేయకపోతే ఊరుకునే. కానీ ఇంతవరకు 9 నెలలు అయినప్పటికీ, జూన్ నుండి జనవరి 8 నెలలు, ఎందుకు ఇంతవరకు మీరు నోరెప్పలేదు? ఈ అదానీ డీల్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 1,00,000 కోట్లు అవినీతి ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? దానికి తక్షణమే
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జవాబు చెప్పాలి. మోదీ గారు వద్దన్నారా, అమిత్ షా గారు వద్దన్నారా, మీరందరూ కలిపి తోడుదొంగలా అన్న ప్రశ్నకు వెంటనే ఈ రోజే స్పందించాలి అపోజిషన్ అందరూ. I am demanding all opposition political parties to hold Adani illegal deals proven and confirmed by the state government of Andhra Pradesh. Why Chandrababu Naidu, the main leader Pavan Kalyan, is not cancelling the deal? How much money they received? All the CBI inquiry is much more needed to hold Indian image globally without thinking that Adani is not India, India is not Adani. Like the old saying, Indira was not India, India was. Because India has hundreds of billionaires, thousands of companies. And I am seeing the impact by the US courts. And why our Indian courts are not acting properly? Some experts are questioning. Therefore, I am approaching the honorable courts in this matter. Until and unless the investigation is done by none other than CBI, the truth will not come out. Who is involved in how much scandal and lakhs of crores, how it is directly affecting the pockets of Andhra Pradesh people 6 crore. సార్ అంటే చిన్న కేసు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ను పట్టించుకోరు సార్ మీరు? నేను ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కేటీఆర్ ఎంత అవినీతి చేశాడు, ఏ డీల్స్ లో చేశాడు అన్నది ఇంకా బయటకు రాలేదు. ఆ ఇన్వెస్టిగేషన్ లో సత్యం బయటకు వచ్చిన తర్వాత ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇది బయటకు వచ్చింది కదా, ఇది అవినీతి అని వచ్చింది కదా. న్యూయార్క్ కోర్టులో అదానీని ఇండైట్ చేసింది సత్యమా కాదా? అదానీ హిండెన్బర్గ్ రిపోర్ట్ ద్వారా 7 లక్షల కోట్లు అంటే దాదాపు 3-4 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ స్టాక్ కొలాప్స్ అయిందా లేదా? 3 చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి మీద మీరు నిందారోపణలు చేస్తున్నారే. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అదానీ ఇల్లీగల్ డీల్ ఎందుకు మీరు క్యాన్సిల్ చేయలేదు? అంటే మీరు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, మోదీ ఒకటేనా? మోదీ గవర్నమెంట్ ఏమైనా మిమ్మల్ని ఆపుతుందా? నీతి నిజాయితీ ఉన్న ప్రతి మీడియా దీన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. అమ్ముడు పోయిన మీడియా తప్ప మీరు కాదు. మీడియా రిపోర్టర్స్ ఎప్పుడు చెప్తారు. ఐఎమ్ టాకింగ్, లెట్ మీ స్పీక్ ఇన్ హిందీ because there is a saying that when there is a corruption by Adanis and other people like Ambani's, media is not reporting, national media. I will find out. I have the evidence now. The courts have proven. So I want to know if the media is going to hold this who is who accountable in protection of Andhra Pradesh, protection of India. Or do you let, because of one Adani or one group or one businessman, India be completely ruined globally? Here is the question.